కిం పునర్బ్రాహ్మణాః పుణ్యాః భక్తా రాజర్షయస్తథా అనిత్యమసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వ మాం. వాస్తవ స్థితి ఇటులుండగా చాతుర్వర్ణములకు రాజును, సర్వైశ్వర్యవంతుడును, మంత్రవిద్యకు జన్మస్థానమును, భూదేవుడును, శరీరమునందున్న అవతరించిన తపస్వరూపుడును అగు బ్రాహ్మణుడు ఎవని యోగము వలన తీర్థములకు కూడా భాగ్యోదయమగునో, ఎవడు యజ్ఞయాగములకు ఎల్లప్పుడూ ఆధారుడో, ఎవని కృపాదృష్టి ఎనడి ఒడిలో కూర్చుని కళ్యాణము కూడా వృద్ధిని పొందునో, ఎవనిచే సమ్మానింపబడుట వలన సత్కర్మలు వ్యాప్తిని పొందునో, ఎవని ఇచ్ఛ వలన సర్వము జీవించియున్నదో, ఎవని అభయ వచనముచే అగ్ని ఆయుర్దాయమును పొందినదో, అగ్నికి సహజ శత్రువగు సముద్రుడు కూడా బడబాగ్నికి తన జలమును సమర్పించి దానిని పోషించెనో, ఎవని పాదధూళిని సంపాదించుటకై నేను స్వయముగా లక్ష్మిని కూడా ఒకవైపుకు నెట్టి మధ్యను అడ్డము వచ్చడి కౌస్తుభమణిని కూడా తీసి చేతపుచ్చుకొని నా వక్షస్థల పేటికను వారి పాదముల ముందుంచితినో, ఓ అర్జున, నేను భాగ్యశాలిని అనడి చిహ్నమును నిలిపి ఉంచుకొనుటకై నేను ఇప్పటి వరకు నా హృదయము పైన ఎవరి శుభమగు పాద చిహ్నములను కాపాడి ఉంతునో, ఎవరి క్రోధాగ్ని ప్రత్యక్షముగా రుద్రుని నివాస స్థానమో, ఎవరి కృప వలన అష్టమహాసిద్ధులు సహజముగా మూల్యము లేకుండగానే ప్రాప్తించునో, అట్టి పరమ పుణ్యాత్ములగు బ్రాహ్మణులను గురించి నా స్వరూపమునందు లీనమయ్యుండు ఆ బ్రాహ్మణులకు నా స్వరూప ప్రాప్తి కలుగునని చెప్పనక్కరియే లేదు. మంచి గంధపు చెట్టుపై నుంచి వచ్చు వాయు సంసర్గము వలన చుట్టుప్రక్కలనున్న వేప చెట్లు సుగంధము కలవగును. జడములగు ఆ వృక్షములు కూడా దేవతల మస్తకంపై స్థానము సంపాదించును. ఇట్టి స్థితిలో మంచి గంధపు చెట్టు దేవతల మస్తకంపై స్థానము సంపాదించుననుటలో వింత ఏమి కలదు? శంకరుడు హాలాహల విషపానముచే కలిగిడి తాపము చంద్రస్పర్శచే శాంతించుననిడి ఆశయముతో కేవలము అర్ధచంద్రుని ఎల్లప్పుడూ తన మస్తకంపై ధరించి ఉండును. అట్టి స్థితిలో తాపమును చల్లార్చుటలో ప్రత్యక్ష నిదర్శనమిచ్చి సువాసనలందు చంద్రుని కంటే శ్రేష్టముగా ఉన్న మంచి గంధమును అనగా చందనమును స్వాభావికముగానే శరీరాంగములన్నింటికీ ఏల రాచుకునరాదు? లేదా గంగను ఆశ్రయించి మార్గమును ప్రవహించెడి నీరు కూడా పోయి సముద్రమున కలియుచున్నది. అట్టి స్థితిలో గంగ సముద్రమున కలియదు అనుటకు అవకాశమెచ్చట కలదు. ఇట్టి స్థితిలో రాజర్షులు బ్రాహ్మణులు శుద్ధ హృదయముతో నన్నే తమకు శరణ్యముగా తలంచునప్పుడు అట్టి వారిని గురించి వారి అంతిమ శాశ్వత సుఖ సాధన స్థానము నేనే అగుదుననుటలో సందేహమేమీయూ లేదు. ఇట్టి స్థితిలో వందల కొలది రంధ్రము పడియున్న నావలో మానవుడేల నిశ్చింతగా పడియుండవలను? శస్త్రవర్షము కురియుచున్న చోట మానవుడు కవచము ధరించకుండా ఏల నిలిచి ఉండవలను? శరీరము పైన రాళ్లు పడుచున్న చోట మానవుడు తన చేత ఏ విధముగు రక్షణ సాధనమును గైకొనకుండుటెటులా సంభవించును? రోగముచే శరీరము జర్జరమైపోవచున్నప్పుడు ఔషధ విషయమున మానవుడు ఎటుల నిశ్చింతతో ఉండగలడు? నాలుగు వైపులా నిప్పు అంటుకొనినప్పుడు బయటకు పోవు ప్రయత్నము చేయకుండుట ఎటుల సంభవించును? ఇదే రీతిని ఓ అర్జున, దుఃఖము మరియు సంకటములతో నిండియున్న ఈ మృత్యులోకమునకు వచ్చిన పిదప నన్ను భజించకుండుట ఎటుల వీలగును? మనుష్యుడు తనలో ఏ బలము కలదని ధైర్యముతో నన్ను భజింపక ఉండగలడు? ఇండ్లు వాకిళ్ళు విషయ విలాసములు మొదలగు వానిలో ఏమున్నదని అతడు సంతోషముతోనూ నిశ్చింతగానూ ఉండగలడు? విషయోపభోగములన్నీ శరీరము ఆరోగ్య స్థితిలో ఉన్నప్పుడే అనుభవించవలను పడును. ఈ శరీరం ఎల్లప్పుడూ మృత్యుముఖమున పడియుండును. ఈ మృత్యులోకమున ప్రబలమగు దుఃఖములనిడి సరుకులు నాలుగు వైపులా బహిరంగముగా అమర్చబడి ఉన్న జనన మరణములనిడి బజారు తెరవబడి ఉండును.
మృత్యువనిడి సామానుతో నిండియున్న మూటలు ఒకటి వెనుక ఒకటి ఎడతెగక వచ్చును. ప్రాణులు ఈ బజారుకు ఒత్తురు. ఇట్టి స్థితిలో ఓ అర్జున, సుఖపడుటకు అవకాశమెక్కడా? ఈ లోకమున సుఖమనడి వ్యాపారం ఎటుల చేయనగును? బూడిదను ఊదటచే దీపమెన్నడైనా వెలగగలదా? ఒకానొకడు విషయుక్తమగు దుంపను తెచ్చి దానిని త్రొక్కి దాని నుండి రసమును తీసి ఆ రసమునకు అమృతరసము అనిడి పేరు పెట్టి దానిని త్రాగి దాని ప్రభావముచే అమరత్వము పొందవలననిడి ఆశ పెట్టుకొనిన రీతిని ఈ విధముకు అమృతరస సమానమగు విషయముల వలన ప్రాప్తించు సుఖములు వాస్తవమునకు మహా దుఃఖములై ఉన్నవి. కానీ చెయ్యగలదేమి? మూర్ఖులగు లోకులు ఈ విషయ సేవను మనర్చకుండా ఉండజాలకున్నారు. పాదమునందు గాయము తగిలినప్పుడు ఆ గాయమునకు ఎవడైనా తన తలను కోసి దాని కట్టుకట్టుటచే అతనికది ఎంతవరకు హితకరము కాగలదు? మృత్యులోకమందుల సుఖములన్నీయు ఈ విధమైన కళ్యాణకరణములేనని ఎరుంగవలెను. ఈ స్థితిలో ఈ మృత్యులోకమున నిజమగు సౌఖ్యమనడి మాట ఎవనికి వినిపించగలదు? తేలు ఉన్న శయ్యపైన ఎవడు నిశ్చింతగా నిద్రించగలడు? ఏ లోకమున చంద్రుడు కూడా క్షయరోగముచే పీడింపబడుచున్నాడో, ఎచ్చట సూర్యుడు కూడా కేవలము అస్తమించుటకు మాత్రమే ఉదయించుచున్నాడో, ఎచ్చట కేవలము దుఃఖములే సుఖములనిడి వంచనతో జగత్తునంతను మోసపుచ్చుచున్నదో, ఎచ్చట కుజగ్రహము ప్రకటమొగటుతో పాటు తాత్కాలికముగా అమంగళ కీటకములు అంకురములందే వ్యాపించును, ఎచ్చట మాతృగర్భమందలి గుప్త గర్భాశయమునందు కూడా మృత్యువు ప్రవేశించి తన పనిని నెరవేర్చుకునునో, ఎచ్చటి ప్రజలకు ఎల్లప్పుడూ అసత్య విషయములే జ్ఞప్తియందుండునో, మరియు అట్టి అసత్య జీవితము కలవారినే యమదూతలు బలాత్కారముగా తీసుకొని పోదురో, తమను వారెచ్చటకు తీసుకొని పోవుచున్నారను విషయము కూడా ఎచ్చట తెలియదో, ఎచ్చట నలువైపులా చక్కగా వెతికినప్పటికీ కూడా బయటకు పోవు మార్గమే ఎచ్చటను కనిపించదో, ఎచ్చట కేవలము పురాణములను అనగా అసంఖ్యాకములుగా చచ్చియున్న వారిని గురించిన చర్చలే జరుగుచుండునో, ఎచ్చట బ్రహ్మతో సమానముగా ఆయువు కల మనుష్యుడు కూడా వస్తుతత్వము యొక్క అశాశ్వతత్వమును గురించి ఎంత వివరించి చెప్పినప్పటికీ దానిని సరిగా గ్రహించజాలడో, ఏ లోకమందు ఇట్టి అశాశ్వత స్థితి కలదో అట్టి లోకమందు జన్మించి జీవుడు నిశ్చింతుడిగా ఉండుననుట ఎంతటి ఆశ్చర్యజనకము హాస్యాస్పదమునగు విషయము. లౌకికము మరియు పారలౌకిక లాభమునకై ఒక్క చిల్లి గవ్వ కూడా ఖర్చు పెట్టుటకు అంగీకరించిన ఈ ప్రజలే పూర్తిగా హానికరములగు ఇట్టి వస్తువుల కొరకు లక్షలు కోట్ల కొలది రూప్యములను వెచ్చించుటకు కూడా వెనుకాడరు. విషయ విలాసములందు చిక్కియున్న వానిని చూచి లోకులు అతడు ప్రస్తుతము చాలా సుఖముగా ఉన్నాడు అని చెప్పుకుందురు. విషయ వాసనల భారముచే నిండియుండి పూర్తిగా పతనముందియున్న వానిని లోకులు జ్ఞానిగా భావింతురు. ఆయువు చాలా కొద్దిగానే మిగిలియుండి షష్ఠి పూర్తి అగుటచే పూర్తిగా బుద్ధి భ్రష్టమును పొందిన వానిని లోకులు పెద్దవాడు అని అందురు, మరియు అతని పాదముల వద్ద మోకరిల్లుదురు. పిల్లవాడు పెద్దవాడొగుచున్న కొలది తల్లిదండ్రులు మొదలగు వారు ఆనందముచే చిందులు త్రొక్క మొదలెడుదురు. కానీ పిల్లవాడు పెద్దవాడొగుచున్న కొలదిని అతని ఆయువనిడి తీగ తగ్గిపోవుచున్నదని వారెన్నడును ఖేదపడరు. జన్మించుట తోడనే మనుష్యుడు నానాటికిని కాలునికింకనూ ఎక్కువగా స్వాధీనుడు కావలసి వచ్చును. అయినప్పటికీ లోకులు జన్మదినోత్సవములు అత్యంత ఆడంబరముగా చేయుదురు, ఆనంద పతాకాలను ఎగురవేయుదురు. లోకులకు మరణమనడి మాట కూడా వినపడదు. ఎప్పుడైనా ఎవడైనా మరణించుచో అప్పుడు పెద్ద పెట్టు ఏడ్వసాగుదురు. కానీ వారు తమ మూర్ఖత్వము వలన మన ఆయువు కూడా నానాటికి తగ్గిపోవుచున్నది అను విషయమును ఎన్నడూనూ తలంచరు. కప్పను పాము
కబళించసాగినప్పుడు కూడా ఆ కప్ప దోమలను తిను తలంపుతో తన నోటితో వానిని గట్టిగా పట్టుకుని ఉండును. సరిగా ఇదే రీతిని మానవుడు కూడా తన వాసనలను ఎడతెంపు లేకుండా వృద్ధి చేసుకొనుచూ పోవును. కాని వీటి వలన అతనికేమి లాభము కలదు? ఈ మృత్యులోక స్థితి కూడా ఎంత పడిపోవచున్నది. ఓ అర్జున, నీవు నీ కర్మల వలననే ఈ లోకమున జన్మించితివి. నీవు వెంటనే దీని నుండి విడివడి నా నిర్దోష అక్షయ పద ప్రాప్తిని కలిగించు మార్గమున నడువుము.